సో గైస్ ఈ రోజు ఈ వీడియోలో మనం గ్రాండ్ ఫినాల్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ గురించి అయితే మీకు ఈ రోజు క్లారిటీ ఇచ్చేస్తాను. మేబీ బిగ్ బాస్ సీజన్ 7కి ఇదే లాస్ట్ వీడియో. సో ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే ఈ రోజు శనివారం నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న టైం వచ్చి 11 అవుతుంది. సో హాఫ్ అన్ అవర్ బ్యాకే స్టూడియోలో మనకి ఫ్యామిలీస్ అయితే వచ్చేసాయి. షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నాగార్జున గారు వచ్చేసారు. సో ఈ రోజు సగం షూటింగ్ అవుతుంది అండ్ రేపు సగం షూటింగ్ అవుతుంది. అసలు ఈ రోజు ఏమవుతుంది, ఎవరెవరు వస్తున్నారు, స్టేజ్ మీద ఎవరెవరు పర్ఫామ్ చేస్తున్నారు, ఏంటి అన్నది ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకుందాం. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ తమ్నైల్లో చూసారు కదా ఫేక్ ఓటింగ్. ఎస్, అఫీషియల్లోనే ఫేక్ ఓటింగ్ అయితే ఫేక్ ఓట్స్ అయితే పడ్డాయి, చాలా ఫేక్ ఓట్స్ పడ్డాయి. సో బిగ్ బాస్ టీమ్ ఆ ఫేక్ ఓట్స్ ఏం చేశారు, ఏం ప్లాన్ చేశారు, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న ఇంకా లీక్ రాలేదా, ఇంకా లీక్ రాలేదా, ఎవరు విన్నారు చెప్పన్నా చెప్పన్నా అని చెప్పి చాలా మెసేజ్లు వస్తున్నాయి. సో అది కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి తొందరగా, అండ్ ఛానల్ కూడా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సో ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా. సో ఈరోజు ఏం షూట్ చేస్తారంటే మన టాప్ 6 కంటెస్టెంట్స్ లోపల ఉన్నారు కదా, వాళ్ళ డ్యాన్స్ అయితే షూట్ చేస్తారు. అంటే డ్యాన్స్ వేస్తారు కదా హౌస్లో, కెమెరామెన్ ఒకళ్ళు లోపలికి వెళ్తారు. సో ఆ డ్యాన్స్లో ఏమేమి చేస్తారని అంటే ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. పల్లవ్ ప్రశాంత్ ఏ బిడ్డ ఇది నా అడ్డాన్ని పుష్ప నుంచి సాంగ్కి డ్యాన్స్ చేస్తాడు. అండ్ యావర్ కూడా వాట్ లగా దెంగి అని చెప్పి లైగర్ సినిమా నుంచి సాంగ్ ఉంటుంది కదా, సో ఆ సాంగ్కి యావర్ డ్యాన్స్ చేస్తారనమాట. సో మనకున్న అప్డేట్స్ ప్రకారం చెప్తున్నాను. అండ్ స్టేజ్ మీద మన ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే వెళ్ళిపోయారు కదా, సో సందీప్ మాస్టర్ అండ్ నయని పావని ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ మాత్రం ఈ నర్సపల్లె అని సాంగ్ ఉంటుంది కదా, ఈ జామ్ 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 జజ్జనక్క అనేసి ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తారనమాట. అండ్ స్టేజ్ మీద గౌతమ్ సుబ్బు కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అదే మా బావ మనోభావాలు దెబ్బతినే ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ తేజ శోభ కూడా ఒక డ్యాన్స్ అయితే ఉంటుంది. అండ్ బోలే అన్న కూడా ఒక పాట అయితే పాడబోతున్నారు. సో ఇవన్నీ జరగబోతున్నాయి, షూట్ చేస్తారు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీస్తో కొంచెం ఇంటరాక్షన్ అవుతారు నాగార్జున గారు, అది కూడా ఈరోజు షూట్ అవుతుంది. అండ్ టాప్ 6, టాప్ 5, టాప్ 4 ముగ్గురిని అయితే ఈరోజు ఎలిమినేట్ చేసేస్తారు అనమాట. అంటే ముందు ఇలాగే కదా తీసేస్తారు, టాప్ 6, టాప్ 5, టాప్ 4 ఇలా తీస్తూ వచ్చేస్తారు కదా, ఆ ముగ్గురిని తీసింది ఈరోజు షూట్ చేస్తారు. టాప్ 3, టాప్ 2, టాప్ 1 అన్నది మనకి రేపు అనమాట షూట్ అవుతుంది. మనకి రేపు ఎపిసోడ్ ప్లే అవుతున్నప్పుడు 1 అవర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అక్కడ లైవ్ షూటింగ్ అవుతుంటుంది, ఇక్కడ మనం ఆల్రెడీ ఎపిసోడ్ చూస్తుంటాము మనం లైవ్లో. 1 అవర్ గ్యాప్తో మనకి విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తారు. ఆల్మోస్ట్ రేపు రాత్రి 8కి అనుకుంటా, 8కి విన్నర్ ఎవరన్నది అఫీషియల్గా అక్కడ షూటింగ్ అయిపోతుంది అనమాట. సో అది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజు ఇంకా ఏమేమి జరుగుతున్నాయి, ఎవరెవరు గెస్ట్లు వస్తున్నారు, ఇవన్నీ చెప్పాలంటే రవితేజ గారు వస్తున్నారు. అండ్ సుమా గారు కొడుకు ఉన్నారు కదా, సో అతను కూడా వస్తున్నారు. అండ్ నిధి అగర్వాల్ కూడా వస్తున్నారు. సో ఒక మూవీ ప్రమోషన్ కోసం అనమాట. సో మూవీ ప్రమోషన్ కూడా జరుగుతుంది, ఈరోజు షూట్ చేస్తారనమాట. అండ్ మనకు తెలిసిన విషయమే కదా, ప్రతిసారి ఇలాగ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అనేసి. సో అవే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మీరు మెయిన్ మ్యాటర్లోకి రారా స్వామి అని అంటే అదే వచ్చాను. ఫేక్ ఓటింగ్ తమిళనాడులో చూసారు కదా, ఫేక్ ఓటింగ్ మామూలుగా జరగలేదు. ఓటింగ్ అయితే ఫస్ట్ మీకు అఫీషియల్ గురించి, ఇది ఇప్పుడు నేను చెప్పేదంతా అఫీషియల్ గురించే. ఇన్ని రోజులు మనం చేసిన వీడియో అంతా అన్అఫీషియల్ గురించి, బట్ ఇప్పుడు అఫీషియల్ ఓటింగ్ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చెప్పేదంతా అఫీషియల్ గురించి. ఓటింగ్ అయితే మాత్రం అఫీషియల్లో కొన్ని కోట్ల ఓట్లు అయితే పడ్డాయిపోయా. నేను మరీ చెప్తున్నాను, చాలా మంది ఓట్లు వేశారు. బిగ్ బాస్ సీజన్ 7 భారీ హిట్ అనమాట, మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్. కోట్లలో పడ్డాయంటే మీరే ఊహించుకోండి. శివాజీ గారు, ప్రశాంత్, అమర్ వీళ్ళ ముగ్గురు చాలా టఫ్గా అయ్యింది. మనం అన్అఫీషియల్లో చూసుకున్నట్టయితే ప్రశాంత్కి ఆల్మోస్ట్ 53%, 50% ఆ రేంజ్లో దూసుకెళ్ళిపోతున్నాడు కదా, బట్ అఫీషియల్లో మాత్రం అలా లేదు. అఫీషియల్ ఎలాగో తెలుసా, శివాజీకి, అమర్దీప్కి, ప్రశాంత్కి ముగ్గురికి 2-3% డిఫరెన్స్తోనే, చిన్న డిఫరెన్స్తోనే ఉన్నారు టాప్లోనే అక్కడ అలాగా గట. అండ్ అన్అఫీషియల్లో చూసుకున్నట్టు ఒకడే ముందుకు దూసుకెళ్ళిపోతున్నట్టు అయితే అఫీషియల్లో జరగలేదు. అఫీషియల్లో ఇన్ని రోజులు జరిగింది మాత్రం చేంజ్ అవుతూ వచ్చింది. సో మొత్తానికి ఫేక్ ఓట్ల సంగతి ఏంటంటే చాలా ఫేక్ ఓట్స్ పడ్డాయంట. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇంత దారుణంగా ఫేక్ ఓట్స్ ఎప్పుడు పడలేదు. ఈ సీజన్లోనే మనకి హైలైట్ ఇది. అండ్ ఎందుకంటే ఓట్లు ఎక్కువ పడ్డాయని ఆనందపడే లోపే అందులో ఫేక్ ఓట్స్ ఉన్నాయి, చాలా ఓట్లు. సో బిగ్ బాస్ టీం ఊరుకుంటారా? సో టెక్నాలజీ, కొంత లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి ఫిల్టర్ చేసి ఫేక్ ఓట్లన్నీ పక్కకు తీస్తారనమాట. సో ఫేక్ ఓట్స్ అంతా ఏవేవి ఎన్ని వచ్చాయో అవన్నీ పక్కకు తీస్తారు. ఆల్మోస్ట్ 20 lakhs పైగా వచ్చాయి అనమాట ఒక్కొక్క
అంటే మన శివాజీకి, ప్రశాంత్కి, వాళ్ళకి. సో 20 lakh ఫేక్ ఓట్స్ అయితే వచ్చాయి. సో ఆ ఫేక్ ఓట్స్ అన్నిటిని కౌంట్ చేయరు, అన్ని ఫిల్టర్ చేసి పారదొబ్బారు. ఓన్లీ ఒరిజినల్గా ఎవరైతే ఉన్నాయో అవే కౌంట్ చేస్తున్నారు. అండ్ మిస్డ్ కాల్స్ విషయానికి వచ్చేస్తే శివన్నకి లాస్ట్ నిన్న 2 hours నుంచి మిస్డ్ కాల్స్ అయితే అస్సలు అవ్వలేదంట. సో మిస్డ్ కాల్స్ ప్రాబ్లం అయితే అయ్యిందంట. సో మిస్డ్ కాల్స్ వచ్చేసి మనకి అవి కూడా కౌంట్ చేస్తున్నారు, ఇందాకలే చేస్తారు కూడా ఆల్రెడీ. సో మిస్డ్ కాల్స్ అండ్ హాట్స్టార్లో పడిన ఓట్స్ ఇవన్నీ యావరేజ్గా తీసుకొని కౌంట్ చేసి ఇవన్నీ సో విన్నరు, రన్నరు ఎవరు అన్నది అక్కడ డిసైడ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఓకే 11:10 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక 1.5 hour 2 hours అయితే మనకి అఫీషియల్గా అంటే ఏముంది, విన్నర్ని ఎవరిని చేయబోతున్నారు అనేది మనకి క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఒక షార్ట్ చేస్తాను. బట్ ఇప్పుడు కూడా నేను చెప్తుంది ఏంటంటే, నేను మొన్న చెప్పాను కూడా వీడియోలో, అదే మాట ఇప్పుడు కూడా చెప్తాను. ఒక్కటే ఒక ముక్క, విన్నర్ ఎవరు అని అడిగితే ప్రశాంతే అని చెప్పి నేను ఇప్పటికీ చెప్తాను. ప్రశాంత్ విశ్వరూపం భయ్యా, నేను ఒకటే చెప్తున్నాను, విశ్వరూపం చూపించారు. ఓట్లు మామూలుగా గొద్దలేదు. ప్రశాంత్కి, అమర్దీప్కి, శివాజీకి మామూలుగా కాదు, విశ్వరూపమే. మరి తాండవం ఆడిశారనమాట, మామూలుగా కాదు. అసలు ఏమన్నా ఓటింగ్ స్వామి అన్నట్టు అసలు కోట్లలో పడ్డాయంటే మీరు ఊహించుకోండి. మిస్డ్ కాల్ అయితే ప్రశాంత్కి ఒక్కసారి కలవడానికి ఎన్నో సార్లు చేయాల్సి వస్తుంది. ఒక 20 times చేసినా ఒకసారి కలవడం గగనం అయిపోతుంది. అలా జరిగింది అనమాట ప్రశాంత్కి. దారుణంగా పడింది ఓటింగ్. చెప్తున్నాను కదా, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అని నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే, కన్ఫర్మే అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మనకి ఇంకో 2 hours క్లియర్గా అప్డేట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది కన్ఫర్మ్ అనమాట. సో ప్రశాంత్దే అప్డేట్ వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. సో ప్రశాంత్ అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. సో ఓటింగ్ అయితే అలాగే ఉంది. అండ్ రన్నర్ విషయానికి వచ్చేస్తే అమర్దీప్, శివాజీలో అవుతుంది. సో మ్యాక్సిమం అమర్దీప్ రన్నర్గా ఉంటాడని నేను అనుకుంటున్నాను. బట్ ఇది ఉల్టా కాబట్టి ఏదైనా జరగచ్చు. సో ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఏమేమి జరిగింది, ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కదా. టాప్ 6 ఎవరు వెళ్ళిపోతున్నారు, టాప్ 5 ఎవరు వెళ్ళిపోయారు, టాప్ 4 ఎవరు వెళ్ళిపోయారు అన్నది ప్రతిదీ మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తుంటాను. ఎందుకంటే షూటింగ్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ నుంచి లైవ్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఫాలో అయితే మంచి అప్డేట్లు ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్ ఎపిసోడ్ రేపు వస్తుంది కదా, టీఆర్పీ బద్దలు కొట్టేస్తుంది అనమాట. సో మామూలుగా ఉండదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. టీఆర్పీ పగిలిపోద్ది రేపు పక్కాగా. అండ్ చీఫ్ గెస్ట్ కూడా మహేష్ బాబు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో కాదా అన్నది ఈరోజు చెప్తాను మీకు, సాయంత్రం కల్లా వస్తుంది అది కూడా ఇన్ఫర్మేషన్. సో ఎందుకంటే అక్కడ గుంటూరు కారం షూటింగ్ అయితే అవుతుంది స్టూడియోలో అన్నపూర్ణ స్టూడియోలో. సో అందుకే మహేష్ బాబు గారిని పిలిచే అవకాశం ఉంది. అండ్ మహేష్ బాబు గారు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది అని అనేసి టాక్ అనమాట. ఆదిరెడ్డి బ్రో కూడా చెప్పారు కదా, సో మహేష్ బాబు గారు వస్తారు. సో అది కన్ఫర్మా కాదన్నది అది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మనం చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్ చరిత్ర సృష్టించబోతున్నాడు, ఇది మాత్రం పక్కా అని మాత్రం నాకు అనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా వచ్చి చాలా అవమానాలు, చాలా తిట్లు, బూతులు బయట ఎన్నో జరిగాయి. అవన్నీ కాదనుకొని ఇప్పుడు విన్నర్ స్థాయికి నించోబోతున్నాడు అన్న విషయం తలుచుకుంటేనే ఏదేదో అవుతుంది. సో ఎపిసోడ్లో ఒకవేళ అమర్దీప్ ప్రశాంత్ నించోని ప్రశాంత్ కప్పు ఎత్తితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎంతమంది కామన్ పీపుల్కి ఇన్స్పిరేషన్గా అవుతాడు ఊహించుకోండి. అండ్ నెక్స్ట్ నిన్న ఎపిసోడ్లో సంబంధించిన ఒక వీడియో నాకు చాలా మంది పంపుతున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం అనవసరం, బట్ చిన్నది మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అమర్దీప్ ప్రశాంత్ బాడీ చూస్తూ చాలా బ్యాక్టీరియా ఉంది నాన్న, నువ్వు రోజు స్నానం చేసుకుని సబ్బుతో స్నానం చేసుకో సరిగ్గా, నీకు చాలా బ్యాక్టీరియా ఉందని చెప్పి అమర్దీప్ జ్యోతిష్యం చెప్తున్నప్పుడు ప్రశాంత్ షర్ట్ ఇప్పిసి చెప్పాడట అలాగా. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. సో బిగ్ బాస్ కూడా లాస్ట్ 2 episodes చాలా గట్టి ప్రయత్నం చేశారు అమర్దీప్ని లేపడానికి, అమర్దీప్ ఓటింగ్ పైకి తేడానికి. సో అమర్దీప్కి పాజిటివ్ ఎపిసోడ్స్ లాస్ట్ 2 episodes దేనికి చేశారు అనుకున్నారు? పాజిటివ్ తేడానికి, ఓట్లు పెరగడానికి అమర్దీప్వి. సో మొత్తానికి బిగ్ బాస్ టీం చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ అయిపోయి, ఓటింగ్లు కూడా అయిపోయాయి. సో ప్రశాంత్ విన్నర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని చెప్పి నేను ఫిక్స్ చేసేస్తున్నాను. ఫిక్స్ అయిపోయినట్టే, ఇంకేట్ లేదు. జస్ట్ మనకి అఫీషియల్ నుంచి న్యూస్ వచ్చేసింది అని నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం ఒక్కటే బ్యాలెన్స్, ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. అండ్ రన్నర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రమే కొంచెం ఏదైనా తేడా జరిగే అవకాశం ఉంది అమర్దీప్ అని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం, అది మాత్రం చెప్పలేము. సో ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో అయితే. సో ఇంకా చాలా జరగబోతున్నాయి. అండ్ టాప్ 6, టాప్ 5, టాప్ 4 ఎలిమినేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి. ఎవరెవరు వెళ్ళిపోయారు కూడా అక్కడ మీకు చెప్తాను. అండ్ రేపు
టాప్ 3, టాప్ 2, టాప్ 1 అనమాట. అంటే రేపు టాప్ 3ని తీసిన తర్వాత టాప్ 2, టాప్ 1ని నాగార్జున గారు తెచ్చి విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తారు. ఆ షూటింగ్ మాత్రం రేపు మనకి ఎపిసోడ్ ప్లే అవుతున్న అంటే ప్లే అవుతుంటుంది కదా మనకి ఎపిసోడ్, ఆ 1 అవర్ డిఫరెన్స్లో అక్కడ షూటింగ్ కూడా అవుతుంది అదే. సో ఇది ఇప్పుడు ఈ వీడియోలో అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.